డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు, దర్శనానికి వెళ్ళారు. అవును కదా? అదేదో నిన్న కాక మొన్న పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెట్టినట్టు మాట్లాడతారండి మీరు. నీకేం తల ఏమన్నా పని చేస్తుందా? ఎందుకు మనిషికి పూర్తిగా కృంగిపోయావు కదా. నీ ముఖం చూస్తుంటే కనబడుతుంది మాకు. మనిషికి పూర్తిగా కృంగిపోయావు. కృంగిపోయిన తర్వాత కూడా ఈ లేఖి తెలివితేటలు దేనికి అని అడుగుతున్నా నేను. ఈ అప్పాభయ మాటలు చెప్పమాకండి, ఎదవ లాజికల్ చెప్పమాకండి. నేను ప్యారిస్ వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, నేను వేరే దేశాలకు వెళ్ళాను, అక్కడ మసీదులకు వెళ్ళాను. వెళ్తే వెళ్ళు, ఎవడు కాదన్నాడు ఇప్పుడు? నువ్వు ఎక్కడ పోతే మాకు ఎందుకయ్యా? ఇక్కడ ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మతం అని చెప్పేసి చివరికి ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు ఎందుకు రానివ్వరో, క్రైస్తవులు రాకూడదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు చివరికి. క్రైస్తవులు రావద్దని చెప్పేసి ఎవరన్నారు? అరే నమ్మకం ఉంటే ఎవరన్నా రావచ్చుయా. ఎవరైనా సరే ఎందుకు వస్తారు? దేవుడి పైన నమ్మకంతో. జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకా ఎవరైనా ఇతర మతస్థులు ఎవరైనా సరే దేవుడి పైన నమ్మకం ఉంటేనే కదా వస్తారు. ఇప్పుడు నువ్వు అన్నావు చర్చికి వెళ్ళానని చెప్పేసి అని. నీకు నమ్మకం ఉంటేనే కదా వెళ్ళావు. మసీదుకి వెళ్ళాను అన్నావు, నీకు నమ్మకం ఉంటేనే నువ్వు వెళ్ళావు. నమ్మకం లేకుండా వెళ్ళవు కదా, అవునా? నమ్మకం ఉండే కదా వెళ్ళావు. చిన్న సంతకం నేను దేవుడిని నమ్ముతున్నానని చెప్పేసి అని, అంతే కదా. ఇందులో పెద్ద మ్యాటర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నమ్మకంతోనే కదా వెళ్ళేది. నమ్మకం లేకుండా ప్రజలు మభ్య పెట్టడానికనో లేదంటే షో చేయడానికో వెళ్ళరు కదా ఎవరు కూడా. నువ్వు చర్చికి వెళ్ళాను అన్నావు, 50,000 రూపాయలు విరాళాలు ఇచ్చానన్నావు, మంచిది. నీకు ఉన్నంతలో నువ్వు ఇచ్చుకున్నావు. ఇతర దేశం వెళ్ళానని చెప్పేసి అన్నావు, మసీదుకి వెళ్ళానన్నావు, ఇంకా వెరీ గుడ్. ఎవడు కాదంటాడు దాన్ని? ఎందుకు వెళ్ళావు? నీకు నమ్మకం ఉంది కాబట్టి, నువ్వు నమ్ముతావు కాబట్టి వెళ్ళు. ఇది కూడా అంతేనయ్యా. ఆ డిక్లరేషన్ పైన కూడా ఏముంటుంది, అంతే కదా. దాని అర్థం ఏంటి? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నాకు భక్తి ఉంది, నేను నమ్ముతున్నాను, దర్శనానికి పర్మిషన్ ఇవ్వండి, అంతే. చిన్న సంతకం అయిపోయింది అక్కడితోటి. డిక్లరేషన్ పైన సంతకం పెట్టనంటే అర్థం ఏంటి? నమ్మకం లేనట్టే కదా. మా నమ్మకం లేకుండా ఎట్టగలుగుతాడో షో చేయడానిక, జనానికి చూపించుకోవడానిక? అలాగే ఏదో లాజికల్ మాట్లాడతావా? నేను అక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పేసి. అగో ఇతర దేశాలు ఎవడు ఎలాన్నాడు కాదు. కొంతమంది మీలాంటి వ్యక్తులు తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. మా ఓటులు బతుకు తెరుగు కోసం వెళ్ళారు, వెళ్తూ ఉంటారు. అంటే చెప్తాం ఇతర దేశాలు వెళ్ళిన తర్వాత గొప్పడు అయిపోవు కదా. దేశం దాటి ఇంకో దేశం వెళ్ళాలంటే ఏముంది? ఒక పాస్పోర్ట్, వీసా, టికెట్, అంతేనా? నేను అన్ని దేశాలు తిరిగేసాను, నువ్వు ఎన్ని దేశాలు తిరిగితే ఎవరికి కావాలా? నువ్వు ఎక్కడికైనా పోయి ఉండిపో, ఎవరికి కావాలి? ఇక్కడ నువ్వు చెప్పేది బాగానే ఉంది. డిక్లరేషన్ పైన ఎందుకు సంతకం పెట్టడయ్యా? మనం వెళ్ళేదే దేనికి? నమ్మకంతో వెళ్తాం. ప్లస్ ఇప్పుడు జరిగే ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ కదా, దానికి సంబంధించి కదా నేను వెళ్తానన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి కోసం సపరేట్గా తీసుకొచ్చిన రూల్ ఏం కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది కదా. సంతకం పెట్టి వెళ్తానికి నొప్పి ఏంటి అని అడుగుతున్నా. ఇవిచ్చు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి తిరుపతి వస్తే మేము అడ్డుకుంటాము అని ఎవరన్నా అన్నారా? డిక్లరేషన్ పైన ఖచ్చితంగా సంతకం పెట్టాలి అని మాట్లాడారు అంతే. అదేది తప్పు కాదు, అదేం కించపరిచినట్టు కాదు, అవమానపరిచినట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సంతకం ఏమని పెడతాడు? నాకు నమ్మకం ఉంటే దేవుడి పైన అని చెప్పేసి పెడతాడు, అంతేనా? జగన్మోహన్ రెడ్డి వివరాలు ఇస్తాడు, వివరాలు రాస్తాడు, సంతకం పెడతాడు, అయిపోయి అక్కడితో. దీన్ని 2 మతాల మధ్యన చిచ్చు కింద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇక్కడ ఎవరో ఇతర మతస్థుల గురించి మాట్లాడలేదు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు, వాళ్ళని ఇంకొక రకంగా మాట్లాడలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుణ్ణి అని జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు. రాష్ట్రం మొత్తం తెలుసు, దేశం మొత్తం తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో చెప్పారు. సామాన్యుల సంగతి దేవుడు ఎరుకు. ఎస్టీ ఎస్టీలు ఇంకేంటో అంటే వాళ్ళు నీకు చెప్పారా? ఎస్సీ ఎస్టీలు అందరూ క్రైస్తవులు అని చెప్పేసి నీకు చెప్పారా? అరే ఎవరిష్టం వాళ్ళదండి. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇక్కడ మతాల మధ్యన తెచ్చిపెట్టే ప్రయత్నాలు చేయమాకండి. ఎవరి నమ్మకం వాళ్ళది. వాళ్ళ నమ్మకాలు గౌరవించాల్సిన
బాధ్యత మన పైన ఉంది. అది ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా. కానీ అన్య మతస్థులు తిరుపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు భక్తి ఉంది, నేను నమ్ముతున్నాను అని ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. అందులో తప్పేంటో నాకు అర్థం కావట్లా. మాట్లాడితే ప్రభుత్వం ఆపేసారా? నీకు చెప్పారా? అంటే నీకు జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ చదివేస్తావా? ఇది ఇలాగ అనుకుంటా. అంత వయసు వచ్చింది నీకు. ఆ వయసు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లా. కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. మాట్లాడితే నేను హిందువుని, మా ఆవిడ హిందువు, మా ఆవిడ బొట్టెట్టుకుంటుంది. ఎత్తుకొని కాదన్నట్లా. మీ ఆవిడ బొట్టెట్టుకుంటే మాకెందుకు, ఎత్తుకోపోతే మాకెందుకు? నువ్వు ప్యాంట్ వేసుకుంటే మాకెందుకు, వేసుకోపోతే మాకెందుకు? మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి మతాన్ని ఉద్దేశించి కించపరిచి మాట్లాడితే నిజంగా అది తప్పే. ఏ మతాన్నైనా అగౌరవపరచడం మంచిది కాదు, కించపరచడం మంచిది కాదు. ఇక్కడ ఎవ్వరు కూడా మాట్లాడట్లా. కేవలం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్పై సంతకం పెట్టి వెళ్ళమన్నారు అంటే అది ఒక్కటే అడిగింది. అదేదో పెద్ద నేరం అయినట్టు, అదేదో పెద్ద అపచారం అయినట్టు, అపరాధం అయినట్టు, ఒకవేళ సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డి పేనాలు పోయినట్టు. ఏంటి మీ ఓవర్ యాక్షన్? నాకు అర్థం కావట్లా. తప్పేంటి? సంతకం పెడితే తప్పేంటి? రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారు వెళ్ళారు, ఆయన సంతకం పెట్టాడు. ఏమైంది? ఏమైనా అయిందా? అబ్దుల్ కలాం గారు వెళ్ళారు, అంతకుముందు చాలామంది ప్రముఖులు వెళ్ళారు, అందరూ డిక్లరేషన్ పైన సంతకం పెట్టారు కదా. వాళ్ళకి లేనిది, వాళ్ళకి లేని ఇబ్బంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది? దేనికి వచ్చిందయ్యా? పైగా వాళ్ళు ఏం చెప్తారంటే వంగలపూడి అంతేగాని రూల్ చేస్తున్నారు వాళ్ళు. ఏమని? ఆవిడ గతంలో నేను క్రిస్టియన్ అని చెప్పేసి చెప్పిందట, ఇప్పుడు హిందూ అని చెప్పేసి అని అంటుంది. మాట మార్చేసారు, అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అని చెప్పేసి మాట్లాడతారు. సరే, వంగలపూడి అంతేగాని ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? స్ట్రైట్గా డైరెక్ట్గా ఏం చెప్తున్నారు? నేను హిందువునయా అని చెప్పేసి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని అలా ఏదో ఒకటి చెప్పమని అనుకోని, జగన్మోహన్ రెడ్డిని ఆవిడ చెప్పినట్టుగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేయమనండి. సచ్చినా ఎవడు ప్రాణం పోయినా ఎవడు ఎన్నుకోడు. ఆవిడకు ఉండే ధైర్యం కూడా నీకు లేదు కదా. పైగా పులివెందులు పులి ఏముంది, మార్పు ఏముందిలే అబ్బా, రోజుల పని. మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడుకుంటా పోతే చాలా లోతుగా వెళ్ళాలి. పైగా అందరికీ మనోభావాలు ఉంటాయి, మళ్ళీ అవి దెబ్బతింటాయి. కాబట్టి ఏంటంటే ఈ మతాల పరంగా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి స్విచ్ పెట్టే ప్రయత్నాలు చేయి మాకు. నీ ఎదవ తెలివితేటలు మా దగ్గర చూపించమాక. నీకేమన్నా శాతనైతే వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉందయా? డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళమాట, అది ఉన్న రూలు అంతే. అదేం జగన్మోహన్ రెడ్డి సపరేట్గా తీసుకొచ్చి పెట్టింది కాదు. అందరూ ఎలా అయితే పాటిస్తున్నారో అలాగే పాటించాలి. జగన్మోహన్ రెడ్డి సపరేట్ ఏం కాదు, పైనుంచి దిగొచ్చిన వ్యక్తి ఏం కాదు. నువ్వు ఇంక అప్పాబాయ మాటలు చెప్పమాక, కాళ్ళు దగ్గరేసుకుంటా, సొక్క పైకి దూపుకుంటా, పిచ్చ మాటలు మాట్లాడుకుంటా ఎదవ టీటీలు ఆడమాకండి ఇక్కడ. చాలు, నాశనం చేసిన మటుకు చాలు. గతంలో కులాల మధ్య చిచ్చుపెట్టేటోళ్ళు మాట్లాడితే కమ్మ, కాపు, దళితులు, బీసీలు, ఓసీలు, రెడ్లు, ఈ కులాల మధ్య చిచ్చుపెట్టడమే సరిపోయింది. గత 5 ఏళ్ళు కమ్మ 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 అని చెప్పేసి కమ్మ కులంలో పడి ఏడ్చేది. నేను నిజాయితీ పరుని, నేను ఏ తప్పు చేయలేదు, నేను తిరుపతి వస్తాను, దర్శనం చేసుకుంటాను, కాలినడకన వెళ్తానని చెప్పాడు. దానికి కూడా ఎవడు వద్దనలా. వద్దనే రేట్స్ ఎవడుకుంటాయండి? నువ్వు దేవుడి దగ్గర దర్శనానికి వెళ్తాంటే ఎవడు వద్దంటాడు? ఎవడు వద్దంట. వచ్చిన సమస్య ఏంటి? రూల్ ప్రకారం డిక్లరేషన్ పైన సంతకం పెట్టేళ్ళు. వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు? మేము సంతకం పెట్టం, ఏం పీక్కుంటారని మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి ఉద్దేశం ఉన్నట్టే కదా వీళ్ళకి. అంటే దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా? అధికారంలో ఉంటే కులం పేరా? అధికారంలో లేకపోతే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలా? 2014 నుంచి 2019 వరకు మీరు గమనించండి, ఎంతసేపు తిరుమలలో అలా జరిగిపోయింది, తిరుమలలో ఎలా జరిగిపోయింది మాట్లాడితే శేఖర్ రెడ్డి అన్ని 100 కోట్ల రూపాయలు దోచేసాడు, పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది. అప్పుడు కూడా ఇదే స్క్రిప్ట్, సేమ్ స్క్రిప్ట్. ఇప్పుడు ఇదే మాట్లాడితే ఇక్కడ 2 మతాలను తీసుకొచ్చేసారు. ఇది 2 మతాల మధ్యన ఇష్యూ కాదు.
జగన్మోహన్ రెడ్డి అనే ఒకడు వెళ్ళి ఒక చిన్న సంతకం పెట్టిస్తే అయిపోయే నిమిషాల పని. సంతకం పెడితే ఇంత పెద్ద రచ్చ ఉండదు, ఇంత పెద్ద చర్చ ఉండదు, ఎంతమంది మీరు 100 మంది వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదండి. మరి దాన్ని సపరేట్గా జగన్మోహన్ రెడ్డి కోసం ఎలా సడలింతారు? కొంచెం జగన్మోహన్ రెడ్డికి అంటాడు కొమ్ములు ఉన్నాయా, ఆ పెద్ద పోటు కొట్టరా వచ్చాడు అని చెప్పి దానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే నడిచిపోయిందిలే, అంతా మనోళ్ళే కదా, యంత్రాంగం మొత్తం మనదే కదా, మొత్తం అంతా మన మనుషులే కదా, అప్పుడు చెడిపోయింది. కానీ ఇప్పుడు అలా చెల్లదు కదా. రూల్ అంటే రూలే, పద్ధతులు పద్ధతులే, ఎవరిని ఎక్కడ కించపరచకూడదు. ఏవైతే పద్ధతులు ఉన్నాయో గత దశాబ్దాల కాలంగా ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నింటినీ పాటించుకుంటే వెళ్ళాల్సిందే, 100% ఖచ్చితంగా జరగాల్సిందే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పంపించేస్తే డిక్లరేషన్ అవసరం లేదని చెప్పేసి మీలాంటి బోగ్గలు మాట్లాడారని